ఎప్పటి నుంచో అనుకుంటున్నా పిల్లలకి ఎక్కడికైనా తీసుకువెళ్దామని. సో ఆ రోజు సండే కావడంతో పిల్లలందరినీ అక్కుపల్లి బీచ్కి తీసుకువెళ్ళాలని డిసైడ్ అయ్యా. మేము బీచ్కి అయితే వచ్చేసాం, కానీ నాలో ఒక చిన్న భయం ఉండిపోయింది. ఫస్ట్ టైం పిల్లలందరూ వాళ్ళ పేరెంట్స్ లేకుండా నాతో పాటు వస్తున్నారు. సో వాళ్ళని నేను కంట్రోల్ చేయగలనా లేదని, అందుకే వాళ్ళని కంట్రోల్ చేయడానికి నాతో పాటు ఇంకో ఇద్దరిని తీసుకొచ్చాను. అటు ఇటు నడవకండి, రోడ్ ఇవ్వండి వచ్చే వాళ్ళకి, ఓకేనా? మొదట్లో కంట్రోల్ చేయాలి అది ఇది అన్నారు. పిల్లలందరూ ఇంత చక్కగా ఆడుకుంటున్నారు కదా అని మీరు అనుకోవచ్చు, కానీ అసలు పరీక్ష ఇప్పుడే స్టార్ట్ అయింది. సముద్రాన్ని చూస్తే మనమే 2 అడుగులు వెనక్కి వేస్తాం, కానీ వామ్మో వీళ్ళు మాత్రం అస్సలు తగ్గట్లేదు. నేను అక్కడి నుంచి బయటకు వచ్చేస్తే వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. సో నేను అప్పుడే డిసైడ్ అయ్యా, బయటికి రాకూడదు, అక్కడి నుంచి వీళ్ళని కంట్రోల్ చేయాలని. సాయంత్రం అయింది, చలికి వణుకుతున్నారే తప్ప బయటికి మాత్రం రావట్లేదు. పదండి, లాస్ట్గా నడుచుకుని వచ్చండి. రండి, పెరిగిపోతుంది రండి. రండి రండి పిల్లలు రండి. అమ్మయ్యా, ఫైనలీ వాళ్ళందరినీ సక్సెస్ఫుల్గా బయటకు తీసుకురాగలిగాము. అందరూ చలికి గజగజ వణుకుతూ ఉండటం వల్ల ఏదైనా వేడిగా తినాలని చెప్పి మేమందరం చికెన్ పుల్లల దగ్గరికి అయితే వచ్చాం. ఒకవైపు చలేస్తుంది, కానీ ఐస్ క్రీమ్ కావాలి. ఏంటో వీళ్ళ కోరికలు. ఫైనల్గా ఇంటికి వెళ్ళే ముందు వేడివేడిగా హార్లిక్స్. మొత్తానికి సక్సెస్ఫుల్గా ఇంటికి చేరుకోగలిగాము, ఎటువంటి ఇబ్బంది లేకుండా.